ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ ఇయర్ తాలూకా షెడ్యూల్ని చూసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇంకా ఎవరైనా సరే మీ యొక్క ఫస్ట్ ఇయర్ తాలూకా ఫలితాన్ని ఇంకా చూసుకోకపోయినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ ఫలితాల దగ్గరకు వచ్చేసి మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ క్లిక్ అనేది చేసినట్లయితే మీ ఫలితాలను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మీకు ఫస్ట్ ఇయర్ తాలూకా ఫలితాలు మొన్నే వచ్చాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. 2017-19కి సంబంధించిన సెకండ్ ఇయర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ డిఎస్సికి అవకాశం అయితే మీకు లభిస్తుంది 100%. ఓకే, సో ఇక్కడ చూడండి, 23/9/2019 నుంచి మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం అయితే అవబోతున్నాయి. ఈ యొక్క ఎగ్జామ్స్ సంబంధించి 2017-19 అభ్యర్థులే కాకుండా గతంలోని ఎవరైతే అకాడమిక్ బ్యాచ్ ఇయర్ అయితే ఉన్నారో వారిలో ఎవరైనా సరే సెకండ్ ఇయర్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా దరఖాస్తు చేసుకొని ఎగ్జామ్స్ రాసేందుకు అవకాశం అయితే ఉంది. ఈ యొక్క విషయాన్ని అయితే తెలుసుకోండి. ఓకేనా? సో 23/9/2019 నుంచి మనకు వరుసగా ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా 28/9/2019 వరకు కూడా ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఈ పీడిఎఫ్ కాకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి పీడిఎఫ్ని కూడా చూసుకొని ఏ రోజున ఎగ్జామ్ అయితే ఉంటుంది అనేది ఒక పక్క ప్రణాళికతో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.